హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పావని వికాస్. యాక్చువల్గా ఇవాళ ప్లానింగ్ వచ్చేసి కన్నా శాంతివనం వెళ్దామని అనుకున్నాం అందరము. సో ఆ రోజు సండే, ఇంకా తొలి ఏకాదశి కూడా అంట. సో మమ్మీ చెప్పింది గుడికి వెళ్దాం, గుడికి వెళ్ళాక అక్కడికి వెళ్దాము అంటే సరే అని చెప్పి మార్నింగే రెడీ అయ్యి ఇక్కడ గుడికి వచ్చామన్నమాట. మాకు దగ్గరగా ఉన్న టెంపుల్ ఏంటంటే ఇక్కడ ముచ్చింతల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో మాకు కొత్తూరుకి దగ్గర అది. జిమ్స్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది, చిన్న జీవర స్వామి టెంపుల్ అంటారు. సో అక్కడికి వచ్చామన్నమాట. లోపల కెమెరాస్ అలౌడ్ లేదని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ తీసాను. ఇది యాక్చువల్గా 2 floors ఉంటుంది అన్నమాట. ఇంకా మేము ఒక్కొక్క దగ్గర ఫొటోస్ దిగాము అక్కడ వాళ్ళకి తెలియకుండా. ఈ టెంపుల్ కూడా బాగుంటుంది. ఇది బయటకు వచ్చాక ఇలా ఈ లొకేషన్ అంతా కనిపిస్తుంది అనమాట. అక్కడ చిన్న జీవర స్వామి స్టాచ్యూ ఉంటుంది, పక్కనే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది. ఇంకా ప్లే గ్రౌండ్ కనిపిస్తే వదులుతారా మా ఊళ్ళు, షూర్ చేసి ఆడడము. ఇక్కడ ఆడారు బాగానే. మళ్ళీ అక్కడ కన్నా శాంతివనంకి వెళ్ళినాం, అక్కడైతే ఇంకా ఫుల్, ఇంకా పిల్లలు బాగా కలిసిపోయారు పాపం. ఇంకా మా నివ్వి, హనీ, యువాన్ బాగా ఎంజాయ్ చేశారు. కానీ మా జున్ను మాత్రం భయం. ట్రై చేస్తున్నాడు అన్నీ ఆడడానికి, కానీ భయం. అగో చూడండి, జారడానికి చూడు, అగో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు చూడండి. చూడడానికి అట్లా ఉంటాడండి, కానీ ఫుల్ భయపడతాడు. జున్నుతో కంపేర్ చేస్తే నివ్వి బెటర్. ఇంకా మమ్మీ, అక్క వాళ్ళు కూడా సరే మమ్మీ రండి ఊగండి అంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. మా జున్ను, మా నివి చూడండి, నివికేమో అక్కకు ఊపుతుంది, జున్నేమో మమ్మీకి ఊపుతున్నాడు. బాగా అనిపించింది ఇక్కడ కూడా. సో కార్లో కూడా చాలా డిక్కీలో అనమాట వీళ్ళు ఎక్కి కూర్చున్నారు. డిక్కీలో కూడా చాలా ప్లేస్ ఉందన్నమాట, మంచి కూర్చోవచ్చు. ఒక 4 members చిన్నపిల్లలు. నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా, ఒకటే గొడవ ఆ డిక్కీలో కూర్చుంటా అని చెప్పి. సో తర్వాత పక్కనే గోశాలం ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళి ఇంకా వాటికి ఫ్రూట్స్ తినిపించి వచ్చాము. ఎక్కడికి వెళ్తున్నాం? ఏడిపోతున్నావు నువ్వు తల్లి? ఒకరు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తున్నారు. యాక్చువల్గా కన్నా శాంతివనం పోతున్నాం, చేగూరులో. పొద్దున్నే హడావిడిగా స్టార్ట్ అయ్యాము. ఇవాళ తొలి ఏకాదశి అని మమ్మీ గుడికి వెళ్దామని చెప్పింది. సో అక్కడ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి, ఇక్కడ పక్కనే కన్నా శాంతివనం ఉంది. సో ఇది కూడా ఎప్పుడు చూడలేదన్నమాట. ఇంకా సరే బావ చూపిస్తా అంటే వచ్చాము ఇక్కడికి. టెంపుల్కి వెళ్ళి దర్శనం అయ్యాక ఇక్కడికి వచ్చాము. ఏమన్నా ఆయన్ని ఓకే ఓకే రైట్. కన్నా శాంతివనంలోకి ఎంటర్ అయిపోయామండి. అది చూడగానే ఒక పాజిటివ్ వైబ్, ఒక ప్రశాంతత, ఒక పీస్ఫుల్, ఇంకా చెప్పాలంటే మాటలు చెప్పలేము, అంత బాగుంది. నిజంగా నేను చెప్పడం కాదండి, అక్కడ గ్రీనరీ చూస్తే అలా ఉంది. మనసుకి ఎంతో హాయిగా ఉంది. ఒక 1 yearకి సరిపడా ఆక్సిజన్ తీసుకున్నట్టుంది, అంత పీస్ఫుల్గా ఉందండి ఇక్కడ. అసలు కిడ్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది. చేగూరు దగ్గర ఉంటుంది ఇది, మన ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది ఇది, చేగూరులో. చాలా బాగుంది అసలు. యాక్చువల్గా ఇక్కడ వర్కర్స్ కూడా 200+ వర్కర్స్ ఉన్నారంట ఇక్కడ వర్క్ చేయడానికి. ఇందులో చాలా బాగుంది. ఇక్కడ మొత్తం 1400 acresలో కన్స్ట్రక్షన్ చేశారంట ఇదంతా. దేనికి దానికి సపరేట్ ప్లేసెస్ ఉన్నాయి. క్రికెట్ ఆడడానికి ఒక సపరేట్ ప్లేస్, వాలీబాల్ ఆడడానికి సపరేట్ ప్లేస్, కిడ్స్కి సపరేట్ ప్లేస్, వాకింగ్కి సపరేట్ ప్లేస్, అపార్ట్మెంట్స్, కాలేజు, స్కూల్,
మొత్తం అండి ఎవ్రీథింగ్, అసలు ఏమీ లేదని కాదు, ఒక డీమార్ట్ అన్నీ ఇందులోనే 400 ఎకర్స్లో మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు. అసలు ఇది వన్ డే కూడా సరిపోదండి చూడడానికి, నిజంగా అంత బాగుంది అసలుకి. యాక్చువల్గా ఇందాక 400 ఎకర్స్ అని చెప్పాను కదా, సారీ అండి, 1400 ఎకర్స్లోనే కన్స్ట్రక్షన్ చేశారు మొత్తము. సో ఇప్పుడు ఇది వచ్చేసి పిల్లలకి సపరేట్గా ఒక ప్లే గ్రౌండ్. ఇంకా జున్ను వీళ్ళందరూ ఇది చూడగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా స్టార్ట్ చేశారు ఆడడము. హనీ చూడండి అక్కడ పైకి ఎక్కింది, హాయ్ అని చెప్తుంది. మా జున్ను దాని చుట్టూ తిరుగుతున్నాడు. నాన్న ఇది టెంపుల్ కాదు, ఆడుకో అని చెప్తున్నా నేను. సో అక్కడ మా బావ ఉయ్యాల ఊగుతున్నాడు చూడు, మమ్మల్ని చూసి స్టాప్ చేశాడు. అంతే అండి, పెద్దలు కూడా ఇక్కడికి వచ్చేస్తే పిల్లలు అయిపోతారు. సరే బావ కంటిన్యూ అంటే, లేదు మీరు కూర్చోండి అన్నాడు. సో నేను మమ్మీ అక్క ముగ్గురం కూర్చొని అక్కడ ఆడుతూ టైంపాస్ చేస్తున్నాము. సో మమ్మీ మాకు అవన్నీ చెప్తుంది అనమాట. నాకు ఆస్ట్రేలియా గుర్తుకొస్తుంది. ఎందుకు మమ్మీ అంటే, అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు కానీ ఆ నీట్నెస్ కానీ అదంతా చూస్తుంటే మమ్మీకి ఆస్ట్రేలియా గుర్తుకొస్తుందంట. సో నేను అన్నాను, ఇంకా మమ్మీ డాడీని ఇక్కడనే ఉంచేసి నువ్వు వెళ్ళు మమ్మీ హాస్టల్లోకి అని చెప్పి అంటే నవ్వుతుంది మమ్మీ. మమ్మీతో ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు. ఎప్పుడు ఇంటికి వచ్చినా మమ్మీ కిచెన్లో, నేను ఫోన్లో. ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మమ్మీతో టైం స్పెండ్ చేయడం ఫస్ట్ టైం. అంటే వెళ్ళాం ఇంతమందికి కూడా బయటికి, కాకపోతే ఇంత కమ్యూనికేషన్ లేదనమాట. ఇప్పుడు ఇలా మేము పిల్లలతో ఆడుతూ వాళ్ళతో ఆడుతూ మమ్మీతో మాట్లాడుతూ ఫస్ట్ టైం నేను ఇంత కమ్యూనికేషన్ మమ్మీతో టైం స్పెండ్ చేయడం చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ చెట్టు మీద ఇల్లుంది. సో నాకు అది చూడగానే నేను మా మమ్మీతో ఏం చెప్తున్నా అంటే, మమ్మీ మేము కూర్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా కట్టెలతో ఇల్లులు ఉన్నాయి మమ్మీ, సేమ్ ఆ ఇల్లు కూడా ఇప్పుడు ఇలాగే ఉంది చూడు మమ్మీ, అక్కడ ఫోటో సెక్షన్ చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పి మమ్మీతో చెప్తున్నాను అనమాట. నాకు ఆ కూర్గు నా పెళ్ళైన కొత్తలో కూర్కి వెళ్ళాం, అది గుర్తుకొస్తుంది అనమాట ఈ లొకేషన్ చూస్తుంటే. యాక్చువల్గా మాకు పైకి వెళ్ళలేదు, ఓన్లీ కిడ్స్కే. వాచ్మెన్స్ అందరూ వేరే పనిలో బిజీగా ఉండడం వల్ల నేను పైకి ఎక్కేసాను అనమాట. చాలా బాగుంది. ఒక చెట్టు పైన కట్టెలతోని ఇల్లు కన్స్ట్రక్ట్ చేశారనమాట, మంచిగా అనిపించింది. అక్కడ కూర్చోవడానికి కానీ ఆ టేబుల్స్, మళ్ళీ ఆ ఇల్లు పైన చెట్టు, ఆ చెట్టు కూడా ఎక్కొచ్చు అనమాట. అంత ప్లాన్డ్గా కన్స్ట్రక్ట్ చేశారు, చాలా బాగుంది. ఇంక ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, కిడ్స్ దిగడానికి కూడా జారుబండలాగా అక్కడ ఒకటి పెట్టారనమాట. జారుబండ కూడా జారుకుంటూ కూడా దిగొచ్చు. ఇప్పుడు నివ్వి జున్ను వాళ్ళు అలాగే దిగుతారు, చూడండి ఒకసారి. ఇంకా మా మమ్మీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది జున్ను నివ్వి వాళ్ళతో. మా మమ్మీ కూడా వచ్చేస్తుంది, ఫస్ట్ మా మమ్మీ వస్తుంది. వాళ్ళకి చూపిస్తుంది, వాళ్ళు ఫస్ట్ వెళ్ళమంటే వెళ్ళట్లేరు జున్నునివి. సరే నాన్న నాలాగా చూడండి అంటే వాళ్ళు ఓకే అమ్మమ్మ నేను కూడా చేస్తాను అని ఇంకో జున్ను రాగానే మళ్ళీ జున్ను వెళ్ళి మళ్ళీ జున్ను స్టార్ట్ అవుతాడనమాట. అలా మమ్మీ చూపించాక వాడికి అర్థమైంది. సో అప్పుడు వాడు వెళ్ళి అది చేస్తున్నాడు అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంక ఇప్పుడు ఫుల్గా కనిపిస్తుంది చూడండి అక్కడ చెట్టు పైన ఇల్లు అంతా, చాలా బాగుంటుంది. ఇంకా యువాన్, జున్ను, నివి వీళ్ళందరూ వస్తున్నారు 1 by 1. ఎటు చూడు ఇంగ్లీష్ పీపుల్సేనండి. నాకు తెలిసి అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పీపుల్సే ఎక్కువ ఉన్నారు అక్కడ. డైలీ ఇక్కడ వాకింగ్కి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారంట. అక్కడ కనిపిస్తుందా అదంతా వాకింగ్ ప్లేస్. సో అక్కడ వాకింగ్ చేసి ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి కూర్చోవాలనుకున్న వాళ్ళు కూర్చోవచ్చు. ఇక్కడ కూడా జారుబండి పిల్లలు చూసి ఆడుతున్నారు. బాగుందా మమ్మీ లొకేషన్?
మంచి ఇక్కడ వాకింగ్కి వస్తారంట, వచ్చి రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ కూర్చుంటారు కదా. బాగుంది. మమ్మీ నీకు ఏడికి వచ్చిన చెట్లేనా మమ్మీ? మెయిన్ ఇక్కడ పిల్లలకైతే చాలా బాగుంటుందండి, చాలా టైం పాస్, చాలా బాగుంది. అక్కడ ఇంకా చాలా బాగుందంట, ఒకసారి అక్కడ కూడా చూద్దాం రండి. వస్తాయి కానీ ఈసారి రెయినీ సీజన్లో బాగుంటుంది. ఎస్, స్పెషాలిటీ దానికోసమే ఇట్లా వాటర్ కిందికి వస్తాయి. ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ అయితే ఎంట్రన్స్. రెంట్ కూడా ఇస్తారు కానీ 1 డేకి ఇస్తారు. మనకి 1 అవర్కి అలా ఇచ్చుంటే 1 డేకి 500. మనం రిటర్న్ చేస్తాం కదా సైకిల్, 200 ఇచ్చేస్తారు. కానీ మెయిన్ కిడ్స్కి అయితే చాలా బాగుంది ఇక్కడ. నేను అందుకనే నాకు తెలుసు. చూడండి చూడండి ఎంత బాగుందో. ఇట్లా కూర్చుంటా. కొత్త కొత్త క్రియేటివిటీస్ అన్ని ఇక్కడే ఉన్నాయండి, చాలా బాగున్నాయి అసలు అయితే. సో ఇదైతే పార్క్. చాలా బాగుంది. ఇంకొక టచ్ సైడ్ కూడా ఉంది, చూపిస్తాను. సో లెట్స్ గో. అక్కడ నివ్వి వాళ్ళ పెద్ద డాడీతో ఎంజాయ్ చేస్తుంది. సో మా అక్క అదే చెప్తుంది, ఎప్పుడు వెళ్ళదు, ఇప్పుడు చూసారా నివ్వి ఎంత బాగా వాళ్ళ పెద్ద డాడీతో టైం స్పెండ్ చేస్తుంది అని చెప్పి చెప్తుంది. ఒక మంత్రగాడు ఉంటాడు అలాగే. ఇదైతే ఒక కేవ్ లాగుంది. ఇక్కడ మినీ బస్ ఉంది, మినీ బస్ ఆడుకోవడానికి పిల్లలకి. ఇక్కడ ఇది డ్రైవ్ చేస్తున్నారు. కాన్హా ఫైర్ స్టేషన్ మొత్తం ఇంకా కిడ్స్ బొమ్మలాగానే అదే కిడ్స్ కి సంబంధించి మొత్తం క్రియేటివిటీ చేసేది, చాలా బాగుంది. ఆయిల్ చెట్టు ఇగో ఇడం చూడమని, ఆయిల్ చెట్టు అంటే ఇది. నన్ను నేను కనిపించట్లేదని చెప్పి వాళ్ళ పెద్ద డాడీ చేయి పట్టుకొని వాళ్ళ పెద్ద డాడీతోనే ఉంటుంది. చూడండి, హౌ క్యూట్ ఇట్ ఈస్. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. బాగుందా? హాయ్, ఎందులో ఉన్నారు జున్ను? వీడు చూడు ప్రతి దానికి భయపడతాడు, చూసారా? వీడు చూడ్డానికే ఇలా ఉన్నాడు కానీ అన్ని భయం. ఇది కూడా ఒక డిఫరెంట్ యాక్టివిటీ నాన్న. వా, గుడ్ గుడ్ గుడ్, గో గో గో, గుడ్. Kids, are you enjoying? Yes! పిల్లలతో టైం పాస్ చేయాలంటే కంపల్సరీ విజిట్ చేయండి కన్నా శాంతివనం.
ఇంకా పిల్లలు ఆడుకున్నారు, అయిపోయింది అక్కడ. సో మళ్ళీ అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో మెడిటేషన్ హాల్ ఉంది, చూపిస్తారండి అని చెప్పి అన్నాడు బావ. సో అటు సైడ్ వెళ్తున్నాము. సో అటు వెళ్ళడానికి ఎంట్రీ అయితే అదిరిపోయింది, లొకేషన్ అయితే అదిరిపోయింది, ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ సినిమా షూటింగ్స్, సీరియల్ షూటింగ్స్ కూడా ఇక్కడ అయ్యాయంట. రీసెంట్గా కూడా ఇది సినిమా షూటింగ్ అయ్యింది, నాకు ఆ నేమ్ గుర్తుకు వస్తలేదు. దీని గురించి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి చూడండి. అయితే అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, 1:30 అవుతుంది. సో మమ్మీ 3 కల్లా లంచ్ చేద్దామంటే 3కి లంచ్ చేద్దామంటే మా మమ్మీ 1:30కే లంచ్ పెట్టేసింది. వెజ్ బిర్యానీ చేసింది ఆ రోజు, ఫుల్గా తిన్నాము. తిన్నాక అసలు ఆ పిల్లల ఏడుపు ఎత్తుకోవడం అవ్వట్లేదు. మమ్మీ ఇంకా అసలు నడవడానికి ఓపిక లేదు, ఇంకా చూడడానికి చాలా ఉంది. నాకు తెలిసి 1 డే కూడా సరిపోదు ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి, అంత పెద్దగా ఉంది. మేము ఇంకా చాలా ప్లేసెస్ మిస్ అయ్యాము. ఇంకా మీకు ఫుల్ మొత్తం వీడియో చూడాలంటే యూట్యూబ్లో చూడండి. ఇంకా ఇక్కడ మెడిటేషన్ హాల్కి వెళ్ళే ముందు ఎంట్రన్స్లో ఇక్కడ ఒక చిన్న బ్యూటిఫుల్ ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా ఉంది. సో అక్కడ కాసేపు ఎంజాయ్ చేసి కొంచెం ముందరికి వెళ్ళాము. ఇక్కడ ఫొటోస్ అన్నీ దిగి ఇంకా నన్ను బాగా వెళ్దాం బావ అంటే, లేదు అలా దిగు ఇలా దిగు, అక్కడ పైకి ఎక్కువ ఫొటోస్ బాగా వస్తాయి అంటే అక్కడ లాస్ట్లో ఉంది చూసారా వాటర్ ఫాల్, అక్కడికి ఎక్కుతున్నాను నేను. చూడండి ఎక్కి ఆ పైన దిగుతున్నా. ఇంకా నేను పైకి ఎక్కేసి అలా ఫొటోస్ దిగుతున్నా. పాపం బావ కూడా చాలా సపోర్ట్ చేస్తాడు మాకు, చాలా ఓపిక ఫస్ట్ బావకి. అయితే ఇంకా వెళ్ళాము. ఇది మెడిటేషన్ హాల్, ఇదంతా వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అదంతా మెడిటేషన్ హాల్. ప్రపంచంలో కల్లా అతి పెద్ద మెడిటేషన్ హాల్ అంటే ఈ కన్నా శాంతివనంలోనే ఉంది. స్పెషల్గా ఈ మెడిటేషన్ హాల్ని 30 acresలో కట్టారంట. సో ఒకేసారి 1 lakh పీపుల్స్ మెడిటేషన్ చేయొచ్చు అంట ఇక్కడ. సో నేను చూపిస్తున్నా కదా, అదంతా హాల్, అదంతా ఫుల్ అయిపోతుంది. చాలా స్పెషల్. ఇంకా దీని గురించి మెడిటేషన్ చేయడానికి ఎక్కడి నుంచో పీపుల్స్ బయట దేశం నుంచి కూడా వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేస్తారంట. ఆ జున్ను ఎందుకు చూపిస్తున్నానంటే, వాడు అక్కడ యాక్చువల్గా అల్లరి చేయనియరు, చెప్పులు వేసుకొని కూడా లోపలికి ఎలో చేయరనమాట. వాడు కావాలని అల్లరి చేస్తున్నాడు. అక్కడ వాచ్మెన్స్ వచ్చి ఇక్కడ చాలా క్వైట్గా ఉండాలి, అల్లరి చేయొద్దు, చెప్పులు వేసుకొని వెళ్ళొద్దు అని చెప్తే జున్ను కావాలని అదే రిపీట్ చేస్తూ నేను చెప్తున్నాను, నో నాన్న ఇట్లా చేయొద్దని చెప్తున్నా. ఇంకా సో దీనికి పక్కన ఇంకా ఏమంటారు, ఒక 2 floors బిల్డింగ్ లాగా అలా ఒక 3-4 ఏరియాస్ ఉన్నాయి ఇక్కడనే. ఆ వెనక కనిపిస్తున్నాయి కదా అదంతా, ఇదంతా ఫుల్ అయిపోతే అక్కడ ఆ వెనక ఉన్న వాటిపైన నుంచి ఎక్కి కూడా మెడిటేషన్ చేస్తారంట. బాగుంది. సో ఇక్కడ పక్కనే ఒక చిన్న డెకోర్ లాగా లెఫ్ట్ రైట్ ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది పెట్టారు. సో అక్కడ కూడా కూర్చొని ఫొటోస్ దిగుదాం అనేసి అలా ఫొటోస్ దిగుతున్నాము. ఇందాక చెప్పాను కదా, అవి పక్కన ఇక్కడ ప్లేస్ సరిపోకపోతే అక్కడ కూడా వెళ్ళి మెడిటేషన్ చేయొచ్చు అని. ఇలాంటివి ఒక 5-6 ఉన్నాయి అనమాట. అక్కడికి వెళ్ళడానికి అస్సలు ఓపిక లేదు. యాక్చువల్గా కూల్గా ఉంటుంది వెదర్ అనుకున్నాము, ఫుల్ ఎండ ఆ రోజు, ఫుల్ అలసిపోయినాము. ఇంకా అక్కడ నుంచి ఇంకా అవ్వట్లేదని వచ్చి కూర్చున్నాము. యాక్చువల్గా ఇక్కడ 2 monthsకి ఒకసారి బండారా అనేది జరుగుతుంది. బండారా అంటే లైక్ ఫెస్టివల్ లాగా. అప్పుడే ఆ టైంలోనే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, lakhs of పీపుల్స్ వస్తారు ఇక్కడికి. సో ఇక్కడ అప్పుడు షాపింగ్ చేయొచ్చు, ఇక్కడ డీమార్ట్ అవన్నీ ఉంటాయి. సో మీకు ఏం కావాలన్నా దొరుకుతుంది. ఇక్కడ క్యాంటీన్ కూడా చాలా పెద్దగా ఉంది, కానీ అన్నీ ఎక్స్పెన్సివ్ అండి, చాలా ఎక్స్పెన్సివ్. ఎటు చూడు మన వాళ్ళు తక్కువ ఉంటారు, ఆస్ట్రేలియన్స్ అమెరికన్స్ ఎక్కువ ఉంటారు. సో మా మమ్మీకి అందుకేనేమో ఆస్ట్రేలియా మొత్తం గుర్తుకొచ్చింది. ఇక్కడ నీట్నెస్ కూడా అలాగే ఉందండి, చాలా బాగుంది. ఇంకా పిల్లలు స్టార్ట్ చేశారు, అప్పటికి ఏడుస్తున్నారు. సరే నాన్న ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అక్కడ క్యాంటీన్లో ఉందంటే అప్పుడు కామ్ డౌన్ అయ్యారు. చూడండి ఎలా చేస్తున్నారు.
సో ఇలా క్యాంటీన్కి వెళ్తున్నప్పుడు అక్కడ కన్నా ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒకటి ఉంది, అక్కడ లోపలికి వెళ్ళి కూడా ఫొటోస్ దిగొచ్చు. కానీ మేము ఆ రోజు వెళ్ళిన రోజు అలౌడ్ లేదనమాట. సో జస్ట్ చూపిస్తున్నాను. అదంతా క్యాంటీన్ అండి. చాలా పెద్దగా ఉంది ఆ క్యాంటీన్ అయితే, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడున్న అన్ని ప్లేసెస్, ఏ ప్లేసెస్కి వెళ్ళినా పిల్లలకి సంబంధించింది ఏదో ఒకటి ఉందండి. సో అక్కడ చెట్టు కనిపిస్తుంది కదండి, ఆ చెట్టు లోపల ఒక టేబుల్ వేసారండి కూర్చోడానికి. అక్కడ టేబుల్ ఉంది, అందులో కూర్చోవచ్చు అని కూడా నేను అసలు అనుకోలేదు. దగ్గరికి వెళ్ళి చూస్తున్నా, అయ్యో అందులో టేబుల్ ఉంది, కూర్చున్నారని చెప్పి. అంత క్రియేటివిటీ. ఇంకా ఒక చిన్న లేక్ ఉంది ఇక్కడ. ఇంకా మా మమ్మీకి అస్సలే ఆగదు ఈ పువ్వులు చూస్తుంటే. ఇంకా ఆమె ఆ వేర్లు తెంపడం స్టార్ట్ చేసింది. ఇంకా మేము క్యాంటీన్కి వెళ్ళాము. సో అక్కడ సమోసా, కూల్ డ్రింక్స్, కేక్స్, చాయ్ అన్నీ ఆర్డర్ చేసాము. కానీ చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఒక్క కేక్ పీస్ 180, 150 ఎబోనే ఉందండి. 100కి బిల్లు లేనే లేదు. జస్ట్ నార్మల్ పీస్, ఇట్లా మనకి నార్మల్గా 30-40కి పీస్ దొరుకుతుందా, అది 100 ఎబోనే ఉంది. కానీ 100 బిల్లు అసలు లేనే లేదు. ఇంకా బిల్లింగ్ కూడా డిఫరెంట్ ఉంది. అక్కడెక్కడో ఆ మూలకి బిల్లింగ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అది బిల్ పేపర్ చేసి అప్పుడు వాళ్ళు ఇస్తున్నారు. ఇంకో ఇదేనండి ఈ పీస్ వీళ్ళు ఆర్డర్ చేశారు ఇక్కడ. ఇంకా మా ఓడికైతే ఆ కేకులు, ఆ పిజ్జాలు, ఆ బర్గర్లే కావాలి మా ఓడికి. చెప్తుంటే అసలు వినడు. ఇంక ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అల్లరి చేస్తాడు, ఇంకా కావాలని చేస్తాడు వాడు. ఇంకా నాకు ఎస్పెషల్లీ నాకు ఇలాంటివి చూస్తే అస్సలు ఇంకా ఆగదు, తినాలనిపిస్తుంది. ఇంకా తీసేసుకున్నా, ఇది ట్రై చేద్దామని చెప్పి. చాలా బాగుంది అసలుకి, చాలా చాలా బాగుంది. ఇంకా మా జున్ను చూసాడు, నాకు ఇస్తాడా, వాడే తీసుకొని తినేసాడు. సో బావ చాయ్ తీసుకొచ్చాడు, అల్లము అండ్ బెల్లం టీ అంటే మనకి షుగర్ సపరేట్గా ఇస్తాడు, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. స్ట్రాంగ్ టీ, ఇది కూడా బాగుంది. ఇంకా ఇక్కడ వీళ్ళు తినడం స్టార్ట్ చేశారు. కేక్స్ చూడండి, ఇలా రోజు ఉండాలి మా ఊడికి కేక్స్. ఇంకా మా అక్కడ యువాన్కి ఏమో వెజ్ బిర్యానీ పెట్టినాం ఆఫ్టర్నూన్ అని చెప్పి, వాడు మూడంతా ఆఫ్ అయ్యాడు. వాడికి చికెన్ బిర్యానీ, చికెన్, మటన్ అవే కావాలి వాడికి. మా ఊడికి కేక్స్, పిజ్జాలు, బర్గరు. ఇంకా మా అక్కకేమో టైంకి ఛాయ్ కావాలి. ఛాయ్ పడిందే మిషన్ పని చేయదు అక్కకి. ఇంకా అయిపోయిందండి, వెళ్ళాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నామండి. సో దారిలో ఎగ్జిట్ అవుతుంటే ఇక్కడ మొత్తం అవే అంతా మైదాకు చెట్లు అండి. సో మమ్మీ వాళ్ళు దింపుతున్నారు, చూస్తున్నాం.